షిరిడి ద్వారకామాయి సభా మంటపంలోకి అడుగు పెట్టగానే ఎడమవైపున పై భాగంలో పెద్ద ఎత్తడి గంట ఉంటుంది. ఈ గంట ఎందుకు అనేది చాలామంది సాయి భక్తులకు తెలియదు. ఈ గంట ఎందుకు కట్టారనే దాన్ని చెప్పడానికంటే ముందు ఈ గంట గురించి శ్రీ సాయి సచరిత్ర కూడా వస్తుంది. బాబా హేమాడ్ పంత్ వద్దకు 15 రూపాయల దక్షిణ శ్యామ వద్ద నుంచి తెమ్మని పంపుతారు. హేమాడ్ పంత్ శ్యామ వద్దకు వెళ్ళగా శ్యామ రాధాబాయి దేశముఖ్ గురించి, బాబా యొక్క గురుసేవ గురించి, శ్రద్ధ సబూరు గురించి తెలియజేయడం జరుగుతుంది. శ్యామ హేమాడ్ పంత్కి కథ పూర్తిగా చెప్పిన వెంటనే ద్వారకామాయిలో గంట మ్రోగుతుంది. మధ్యాహ్నారతి పూజ ప్రారంభమైనని హేమాడ్ పంత్ శ్యామ గ్రహించి మసీదుకి త్వరగా వెళ్తారు. ఇది మన సాయి సచరిత్రలో చూడొచ్చు. ఆ గంటే ఇప్పుడు మనం చెప్పుకునే గంట ప్రస్తావన. ఆలయ పూజారి ఈ గంట రోజుకి 3 సార్లు మాత్రమే కొడతారు. ఉదయం 4 గంటలకు మరియు 11 గంటల 30 నిమిషాలకు, రాత్రి 8 గంటల 30 నిమిషాలకు. భక్తులను హారతి కోసం రమ్మని పిలుస్తూ పూజారి ఈ గంట మోగించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చెప్పిన ఈ 3 సమయాలు కాకుండా ఒకవేళ మిగతా వేళల్లో గంట మ్రోగితే గ్రామంలో జరగరాని సంఘటన ఏదో జరిగిందని గ్రామస్తులు భావిస్తారు. అలా గంట మోగినప్పుడు గ్రామస్తులంతా ద్వారకామాయి దగ్గరకు గుమిగూడి అక్కడి నుండి ప్రమాద స్థలానికి చేరుకొని వ్యవహారాన్ని చక్కబెడతారు. ఈ గంటను కొంతకాలంగా కిటికీ కడుతున్నారు. అంటే ప్రమాదానికి సంకేతంగా భావించినప్పుడు మాత్రమే ద్వారకామాయిలో ఈ 3 సమయాలు కాకుండా గంట కొట్టడం అనేది జరుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. శ్రీ సాయి సచరిత్రలో బాబా హేమాడ్ పంత్ని శ్యామ మీ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు చెప్పండి అని అడిగినప్పుడు గంటల శబ్దం వినపడుతున్నా కూడా హేమాడ్ పంత్ మాత్రం శ్యామకి హేమాడ్ పంత్కి మధ్య జరిగిన కథను చెప్పడం అనేది జరిగింది. అంటే ఆ గురుకథ ఎంత గొప్పదో ఆలోచించండి. బాబా కూడా మీ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారని అడిగి మరీ తెలుసుకోవడం అనేది జరిగింది. కాబట్టి సాయి సచరిత్రలో 18, 19 అధ్యాయాల్లో ఈ గురుకథ అనేది చాలా ముఖ్యమైనది. శ్రద్ధ సబూరు గురించి వస్తుంది మొత్తం ఎక్కువగా. తాబేలు చూపు గురించి, అంటే గురువు యొక్క దృష్టి ఎలా ఉంటుంది తన శిష్యులపై, తన బిడ్డలపై అనేది మనం ఆ కథల ద్వారా తెలుసుకోవచ్చు. ఈరోజు ఈ గంట ద్వారా చాలా విషయాలు సాయినాథుడు మనందరికీ తెలియజేశాడు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.